బాబు ఫుడ్ లవర్ సాయంత్రం సరదాగా మన రాజమండ్రి రోడ్ల మీద తిరిగి తిరిగి అలసిపోయాను మా ఇంకా అలసటకి ఫుల్ గా ఆకలేసింది మా అత్తమాను నాన్ వెజ్ ఎందుకు లేని ఈసారి వెజ్ స్నాక్స్ తిందాం అనుకున్నాను. అందుకే నేను రెగ్యులర్ గా వెళ్ళి బజ్జీ బాబాయ్ దగ్గరికి వచ్చాను మా. ఈ బండి దగ్గర ఏమేమి దొరుకుతాయి నేను ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ముందు నువ్వు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే. అక్కడికి వెళ్ళగానే వేడి వేడి వంకాయ బజ్జీ అయితే వేస్తున్నారు. వేడి వేడిగా పునుగులు తిన్నాం గానీ వేడి వేడిగా బజ్జీలు మాత్రం తినాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి అయితే రావాల్సిందేమో. ఇంకా చూసాక మనం ఆగుతాం ఏంటి, ఓ ప్లేట్ వంకాయ బజ్జీ అయితే చెప్పాను. రెడీగా ఉన్న మసాలాలు తీసుకుని ఇప్పుడే వేడి వేడిగా వచ్చిన వంకాయ బజ్జీలు వేసి కొంచెం ఉప్పు కారం చల్లి కొంత నిమ్మకాయ రసం కూడా పిండి తినడం ఏంటంటే ఫుల్ గా పోసెత్తింటని చాలా కాన్ఫిడెంట్ గా ఇది నువ్వు అనుకుంటున్నామా కాదా? నెయ్యి మావా ఎంత క్వాలిటీ ఇస్తున్నా ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటాయి. అట్ లాస్ట్ ఇంకా బజ్జీలు ఉల్లిపాయలు వేసి కొంచెం మిర్చిలు కూడా వేసి 4 వేరుశనగ గుళ్ళు కూడా తగిలించి మన చేతికైతే ఇచ్చారు. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇంకా బజ్జీలో మొక్క తీసుకుని టేస్ట్ అయితే చూస్తాను మావా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది మావా. ఆ బజ్జీ వేడిగా ఉండడం వల్ల ఇంకా అదిరిపోయింది. నెక్స్ట్ అయితే టమాటా బజ్జీ చెప్పాను. టమాటా తొక్కలు హెల్త్ కి ఎలాగో మంచిగా కాదు కదా, అందుకే వాటిని తీసేసి పక్కన పడేసి ఆ జ్యూస్ మాత్రం అందులో వేస్తున్నారు. అందులో కొన్ని ఉల్లిపాయలు, కొన్ని మనవరాలు, కొన్ని కాన్ఫ్లెక్స్ కూడా అందులో వేసేసి ఉప్పు కారం మసాలా నిమ్మకాయతో పాటు ఆ హోమ్ మేడ్ నెయ్యి కూడా అలా పోసి ఇంకొన్ని ఉల్లిపాయలు కూడా అందులో వేసి కలపడం అయితే స్టార్ట్ చేశారు. ఆగాగు, ఎంతకీ వీడియో లైక్ చేసావు లేదా? చేయకపోతే త్వరగా చేసే. బజ్జీలో అల్లం వేస్తున్నారు ఏంటనుకుంటున్నావా? అల్లం కాదు మామిడి అల్లం. చెప్పాను కదా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదని. ఇంకా మిర్చిన్న బజ్జీలో పెట్టేసి ఆగన్న కొన్ని ఉల్లిపాయలు 4 వేరుశనగ గుళ్ళు కూడా కలిపి మనకి ఇచ్చారు. అది చూడడానికి అయితే ఎలా ఉంది. ఇంకా అలా బజ్జీ మొక్క తీసుకుని టేస్ట్ అయితే చూస్తున్నావా. టేస్ట్ విషయానికి వస్తే అద్భుతంగా ఉంది మా. చూడు నోట్లోంచి అలాంటి కొత్త కొత్త పదాలు వస్తున్నాయో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ మామిడి అల్లం వల్ల ఇంకా అదిరిపోయింది మా. నెక్స్ట్ ఇంకా మిరపకాయ బజ్జీని చూసి ఆకలేక మిరపకాయ బజ్జీ, అటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ అయితే చెప్పాను మావా. ఉల్లి బజ్జీ కాదు మావోయ్, ఉల్లిపాయ బజ్జీ. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామేమో. ఉల్లిపాయ బజ్జీ అంటే ఉల్లిపాయ స్లైస్ ఉంటది కదా మావా, దాన్ని బజ్జీలా చేసి అందులో కొంత ఉప్పు, కొంత కారం, కొంత మసాలా, అలాగే ఎంత చేసిన మిర్చిలు కూడా అందులో వేసేసి దాని మీద నెయ్యి కూడా ఫుల్ గా పోసేసి మన చేతికి ఇచ్చేస్తారు మావా. ఇంకా చూడడానికి అయితే ఎలా ఉంది. ఆ మొక్క తీస్తుంటే చూసామా ఆనియన్ స్లైస్ అయితే ఎలా కనబడుతున్నాయో. ఇంకా అది అలా ముద్ద తీసుకుని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా. కానీ కొంచెం కారంగా ఉంది మా, ఎందుకంటే ఇందాక మిర్చి ముక్కలు వేయారు కదా, అందుకు మిర్చి బజ్జీ అయితే ఇంకెంత స్పైసీగా ఉంటదని మిరపకాయ బజ్జీ కూడా ఇచ్చామని చెప్పాను. ఇంకా మిర్చి బజ్జీని అలా కూర్చుంటే నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఆ స్పైసీనెస్ కి అంతలా కళ్ళు పండిపోయినాయి. మరి చూస్తేనే ఎలా ఉందంటే తింటే ఎలా ఉంటుందో అని లేట్ లేకుండా వెయిట్ చేయకుండా త్వరగా అయితే ఇచ్చామని చెప్పాను. బాబాయ్ కూడా మన కోసం చాలా ఫాస్ట్ గా రెడీ చేసి ఇచ్చాడు. మా వీళ్ళు వెజ్ వంటలు కూడా చేస్తారంట. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇది ప్రమోషన్ అయితే కాదు మావోయ్, మన వైపు నుంచి బాబాయ్ కి కొంచెం హెల్ప్ చేద్దామని. ఇంకా నేను తిన్న అటికాయ బజ్జీ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం బాగుంది మావా. ఇంకా మిగిలిన మిరపకాయ బజ్జీ కూడా తీసుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మావా. ఆ మిరపకాయలు కూడా చాలా స్పైసీగా ఉన్నాయి. కారం మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మావా. నాలా కారంగా మిరపకాయలు తినే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చేస్తాం మావా. ఇంకా స్పైసీనెస్ తట్టుకోవడానికి నారింజ జ్యూస్ అయితే చెప్పాను మావా. చెప్పింది మళ్ళీ బాబాయ్ దగ్గర అనుకుంటావు కాదు మావా, పక్కన బండి ఉంటే వాళ్ళ దగ్గర చెప్పాను. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ స్పైసీనెస్ తగ్గి చాలా ప్రశాంతంగా అనిపించింది. బజ్జీల బాబాయ్ అడ్రస్ వచ్చేసి మన కంబాలచేరు నుంచి కోరుకొండ వెళ్ళే రోడ్ లో గాయత్రి ఫర్నిచర్స్ కన్నా ముందే కనిపిస్తుంది మావా, లెఫ్ట్ సైడ్. నువ్వు ఆ దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేసి నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి. బాబాయ్ కాంటాక్ట్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వంటల గురించి అయితే ఫోన్ చేసి. నువ్వు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమావోయ్. ఉంటాను మరి, సీన్ మై నెక్స్ట్ వీడియో.